ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్లో ఐపీఎల్ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న మధుబాబు, మాథ్యూ రోడ్రిక్స్, నిజంతన్ ఎలంగోవులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ కు సంబంధించిన ఒక్కో టికెట్ను 10,000 నుంచి 15,000 వరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ నెల 25వ తారీఖున హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ టికెట్స్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ కావడం జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని క్రికెట్ అభిమానుల లీనియన్స్ ని ఆసరాగా చేసుకున్నటువంటి కొంతమంది బ్లాక్ టికెట్ దందాగాళ్లు 1,500 రూపాయల టికెట్ ని 10,000 నుంచి 20,000 రూపాయల టికెట్ ని విక్రయిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులకు అనేక ఫిర్యాదులు కావడం జరిగింది. దీంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాదాపు ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు 1,500 రూపాయలకు సంబంధించిన టికెట్స్ ని 10,000 రూపాయల చొప్పున అమ్మకాలు జరుపుతున్న నేపథ్యంలో పోలీసులు దాడులు చేసి ముగ్గురిని మాత్రం అదుపులో తీసుకోవడం జరిగింది. దాదాపు కొన్ని టికెట్స్ కూడా ప్రస్తుతమైతే పోలీసులు గుర్తించారు. ఇక ముగ్గురు ఏదైతే సొంతూరి మధుబాబుతో పాటు మాథ్యూ రోడ్రిక్స్, అదేవిధంగా నిజంతన్ ఎలంగోయన్ ముగ్గురిని కూడా ప్రస్తుతమైతే పోలీసులు అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి కొన్ని 1,500 రూపాయల టికెట్స్ ని, ఐపీఎల్ టికెట్స్ ని, అదేవిధంగా మొబైల్స్ ని, అదేవిధంగా కొంత క్యాష్ ను కూడా ప్రస్తుతమైతే పోలీసులు సీజ్ చేసి వారిపై కేసు కూడా నమోదు చేయండి. ఇక ఐపీఎల్ బెట్టింగ్ మ్యాచెస్ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే టికెట్ విక్రయాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. బ్లాక్ లో యథేచ్ఛగా టికెట్ విక్రయాలు జరుపుతున్నారు. ఎవరైతే 1,500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసి ఆ టికెట్స్ మొత్తం కూడా బ్లాక్ లో 10,000 నుంచి 20,000 వరకు ఒక్కొక్క టికెట్ ని అమ్ముతున్నట్టు వారందరిపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూసాం టికెట్ల కోసము క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీతో పాటు చాలా మంది సన్ రైజర్స్ టీమ్ ని చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు చూడడానికి ప్రయత్నించిన నేపథ్యంలో వారందరినీ కూడా టికెట్లు దొరకనటువంటి అభిమానులు కూడా ఖచ్చితంగా మ్యాచ్ ని ఎలాగైనా చూడాలనే ఉద్దేశంతో బ్లాక్ లో ఎంతకైనా వెచ్చించి టికెట్ ని కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి బ్లాక్ టికెట్ దండగాలు మాత్రం యథేచ్ఛగా తమ డబ్బులు మొత్తం కూడా కూడగొట్టు 10,000 రూపాయలకు 20,000 రూపాయలకు టికెట్లు కూడా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. సంధ్య, అయితే సునీల్, అసలు ఇంత పెద్ద మొత్తంలో టికెట్లు వారికి ఎలా దొరుకుతున్నాయి? వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో ఎలా అమ్మగలుగుతున్నారు? ప్రస్తుతం ఈ టికెట్స్ మొత్తం కూడా పేటిఎం ద్వారా గతంలోనే ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. పేటిఎం ఆన్లైన్ లో ఎప్పుడైతే పెట్టారో కొంతమంది ఆ పేటిఎం ద్వారా టికెట్లను కొనుగోలు చేసి ఆ టికెట్లను మొత్తం కూడా ఇప్పుడు బ్లాక్ లో అమ్ముతున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. 1,500 రూపాయలకు సంబంధించిన టికెట్స్ ని 20,000, 10,000 నుంచి 20,000 మధ్య ఒక్కొక్క టికెట్ ని విక్రయాలు జరుపుతున్నారు. అయితే ఈ రోజు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ముగ్గురు కూడా విక్రయాలు జరుపుతుండగా పోలీసులు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు వారి ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి కొన్ని టికెట్స్ తో పాటు కొంత క్యాష్ ని, అదేవిధంగా కొన్ని మొబైల్స్ కూడా ప్రస్తుతం సీజ్ చేయడం. ఇదే తరహాలో 3 కమిషనర్ పరిధి హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనర్ పరిధిలో యథేచ్ఛగా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి మూటాలపై ఎప్పటికప్పుడు పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు. ఈ రోజు తాజాగా ముగ్గురిని మాత్రం అదుపులో తీసుకుంటుంది. ఈ నెల 25వ తారీఖున ఆర్సీబీ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీని చూడడానికి కోసము క్రికెట్ అభిమానులు విపరీతంగా ఎంతగానో ఆసక్తి చూస్తున్నారు. దీన్ని ఆసరగా తీసుకున్నటువంటి క్రికెట్ అభిమానులు టికెట్లు మొత్తం కూడా బ్లాక్ లో విక్రయాలు జరుపుతున్నారు. అయితే సునీల్, ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులపై కేసు నమోదు చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి ముగ్గురుపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసిందండి. వారి దగ్గర నుంచి కొన్ని టికెట్స్ కూడా సీజ్ చేశారు. వారితో పాటు కొన్ని మొబైల్స్ ని, అదేవిధంగా కొంత క్యాష్ ని కూడా ప్రస్తుతం అయితే మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.